ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బాయి చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. రాట్నాలమ్మ ఆలయం వద్ద పూజలు చేసి వైసీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయంటున్న అబ్బాయి చౌదరితో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. దెందులూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి నామినేషన్ వేస్తున్నారు. భారీ ర్యాలీతో ఆయన ఇప్పటికే నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా? ఏంటి దెందులూరు నియోజకవర్గం ఏ హామీలతో వెళ్ళబోతున్నారు ప్రచారానికి? మీరే చూస్తూ ఉన్నారు, జన ప్రపంచనం కనబడుతుంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కంచుకోటగా ఉందో, ఏ విధంగా జగనన్నను అభిమానిస్తుందో, ఏ విధంగా కొటారు కుటుంబంతో ఉంటుందో మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు 40,000 మంది పైచీలకు పాల్గొంటూ ఉన్నారు. మాతో పాటుగా ఈరోజు అక్కడ నామినేషన్ వేసేది అబ్బాయి చౌదరి కాదు, జగనన్న ప్రతి ఒక్క సైనికుడి నియోజకవర్గంలో మేము నామినేషన్ వేస్తున్నామని ఈరోజు అందరూ కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు తప్పకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఉన్న పరిస్థితి. ఒక్క దెందులూరే కాదు, మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గంలో 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం మనం చేయటం జరిగింది. మళ్ళీ ఈసారి టార్గెట్గా దగ్గరగా 7,000 కోట్ల రూపాయల సంక్షేమం అభివృద్ధి నియోజకవర్గంలో అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదమే మహాబలంగా ముందుకు వెళ్ళబోతున్నాం తెలియజేస్తున్నాం. అంటే కూటమితో 3 పార్టీలు కలిపి రాబోతున్నాయి. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఇటు టీడీపీ, జనసేన వాళ్ళు కూడా గెలుపు మీద ఇదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అన్న, ఈరోజు మాకు ఏ కూటమిలో అవసరం లేదు. ప్రజా బలమే మా కూటమి, ప్రజలే మా కూటమి, ప్రజల ఆశీర్వాదమే మా కూటమి. వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కూటమిలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా మాకు ఎటువంటి అదరం బెదరం, ఎందుకంటే ఇది జగనన్న సైనికులు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే దెందులూరు నియోజకవర్గం ఇప్పటికే 5 ఏళ్ల పాటు మీరు పరిపాలన చేశారు. ఏంటి మీరు చేద్దాం అనుకుని పెండింగ్లో ఉన్న వర్క్లు ఏమైనా ఉన్నాయా? దెందులూరు నియోజకవర్గం ఇంకా ఈ పనులు చేయాలని ఏమన్నా పెండింగ్ ఏమన్నా వర్క్లు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయన్న, తప్పకుండా ఇప్పటికి చాలా వరకు కూడా చేయటం జరిగింది. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. హీరో తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గౌరవాన్ని కోరుకున్నారు. 5 సంవత్సరాలు గౌరవంగా ఈరోజు నియోజకవర్గంలో ముందుకు వెళ్ళాం. రాబోయే 5 సంవత్సరాల పాటు అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే విధంగా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఓకే, మొత్తం మీద చూసుకుంటే నియోజకవర్గానికి సంబంధించి దెందులూరు నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నా, మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నా కూడా తనకు మరొక అవకాశం వాళ్ళని దెందులూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి కోరుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, విజయరాయ్ నుండి.